నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సుధీర్. నేను యశ్వనగర్ వాసన్ ఐ కేర్లో నేను సీనియర్ క్యాటరాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్ని. ఇవాళ మనం అందరం కలుసుకున్న ఉద్దేశం ఏంటంటే, ఇవాళ మనం వాసన్ ఐ కేర్ ఈ యశ్వనగర్ బ్రాంచ్ని ఓపెన్ చేస్తున్నాము. సో ఈ బ్రాంచ్లో మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్ ఏంటంటే, క్యాటరాక్ట్ సర్జరీ ఉందండి, దాంతోపాటు రిఫ్రాక్టివ్ సర్జరీ ఉంది, దాంతోపాటు ఫుల్ రెటినా సర్జరీ ఫ్రమ్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ టు కాంప్లికేటెడ్ సర్జరీస్ వరకు అన్ని రెటినా సర్జరీకి సంబంధించినవన్నీ ఉన్నాయండి. అండ్ ఆల్సో మన దగ్గర జనరల్ అనెస్థీషియా సంబంధించినవన్నీ ఉన్నాయి. సో పీడియాట్రిక్ కేసెస్ అండ్ ఆల్సో ఆక్లోప్లాస్టిక్ కేసెస్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అన్ని టాప్ నాచ్ ఎక్విప్మెంట్స్, అన్ని ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. సో క్యాటరాక్ట్ కానీ, రిఫ్రాక్టివ్ సర్జరీ కానీ, గ్లాకోమా కానీ, డయాబెటిక్ రెటినోపతి కానీ, ఎనీథింగ్ వీ హ్యావ్ విత్ అస్ నౌ. సో మీరు అందరికీ ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు వచ్చి మీరు ఇక్కడ సదుపాయాలన్నీ మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. What advice you want to give to the people regarding to diabetes? Okay. Yes. Dr. Sanket, our retina doctor, will talk about diabetic retinopathy. Good afternoon, Andy. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు డాక్టర్ సంకేత్ సింగ్ రాథోడ్. నేను ఇక్కడ సీనియర్ రెటినా సర్జన్ అనేది. సో డయాబెటిక్ రెటినోపతి గురించి అడ్వైస్ ఏముందంటే, ఎవరైనా న్యూలీ డయాగ్నోజ్డ్ డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే ఖచ్చితంగా సంవత్సరంకి ఒకసారి రెటినా చెకప్ అనేది కంపల్సరీ ఉంటుంది. బికాస్ పేషెంట్కి స్క్రీనింగ్ లేకపోతే ఏమవుతుందంటే, వాళ్ళు సడన్గా బ్లీడింగ్తో వస్తారు. ఆ స్టేజ్కి మనం ఏం చేయలేం, బట్ ఓన్లీ సర్జరీ ఒకటే ఆప్షన్ ఉంటుంది. అదే ఒకవేళ పేషెంట్ కొంచెం తొందరగా వస్తే మన దగ్గర స్క్రీనింగ్లో ఏమైనా డయాబెటిక్ రెటినోపతి అనేది తెలిస్తే మనం దాన్ని ప్రివెంట్ చేయవచ్చు. సో దానికి ఏమైనా లేజర్ ట్రీట్మెంట్ కానీ, ఇంజెక్షన్స్ కానీ ఇచ్చి మన విజన్ని కాపాడుకోవచ్చు. సో నా అడ్వైజ్ ఏమంటే, ఎవరైనా డయాబెటిక్ పేషెంట్స్ మీ చుట్టాల్లో, మీ ఫ్యామిలీ మెంబర్లో ఉన్నారంటే ఒక్కసారి రెటినా చెకప్ సంవత్సరంకి వన్స్ అయితే కంపల్సరీ చేయించుకోవాలి. Is this treatment is available for all patients? Yes, the treatment is available for all patients. మనం చెప్తాం కదా, ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. సో మన ఎంత అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉన్నా, ఒకవేళ మీ డయాబెటిక్ కంట్రోల్లో లేకపోతే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ట్రీట్ డయాబెటిక్ రెటినోపతి. అండ్ ఎర్లియర్ స్టేజెస్లో చేస్తే వీ కెన్ సేవ్ ద విజన్. బట్ ఇఫ్ ద పేషెంట్ కమ్స్ ఇన్ ద లాస్ట్ స్టేజ్ అంటే సర్జరీ అనేది ఒకటే ఆప్షన్ ఉంటుంది. అండ్ అందులో వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు ప్రొవైడ్ ద విజన్. బట్ ఒకవేళ పేషెంట్ సిస్టమిక్ కంట్రోల్ లేదు, షుగర్ చాలా అన్కంట్రోల్ ఉందంటే ఇన్ఫెక్షన్ రిస్క్ అవుతుంది. సో మేము ఏమైనా సర్జరీ చేయాలంటే కూడా ముందు షుగర్ కంట్రోల్ చేయడం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. This treatment is available for adults and ఎస్ మ్యామ్, డయాబెటిక్ రెటినోపతి అనేది టైప్ 1 యంగ్ ఏజ్లో కూడా స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు టైప్ 2 డయాబెటిక్స్ కూడా ఉంటుంది. ట్రీట్మెంట్ అనేది మన అన్ని ఏజ్ గ్రూప్స్కి అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో నార్మల్లీ డయాబెటిక్ రెటినోపతి వచ్చేసరికి యూజువలీ 25-30 ఇయర్స్ వాళ్ళలో కామన్ ఉంటుంది. సో వాళ్ళలో జనరల్ ఎనెస్థీషియా అనేది అంత ఇంపార్టెంట్ ఏమి ఉండదు. సో మేము లోకల్ ఎనెస్థీషియాలోనే ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట. సార్, పుట్టుకతోనే మనకి అదే సైడ్ ఉంటుంది కదా సార్, ఈ ఆపరేషన్ వల్ల కూడా సైడ్ పుట్టుబుట్టి అంటే పుట్టుకతోనే అట్లా కదా. ఇప్పుడు చిన్నపిల్లలకి చూపు తగ్గడానికి చాలా కారణాలు ఉంటాయి. సో పుట్టుకతో కూడా మనకి చూపు తగ్గడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకవేళ మనకి పీడియాట్రిక్ క్యాటరాక్ట్ లేకపోతే నియోనేటల్ క్యాటరాక్ట్ అంటాం, పుట్టుకతోనే శుక్లం వచ్చే అవకాశం ఉందండి. లేదంటే ఎర్లీ ఆన్సెట్ గ్లాకోమా ఉండొచ్చండి. లేదా టోసిస్తోని మన ప్యూపిల్ని క్లోజ్ చేస్తే అప్పుడు కూడా విజన్ తక్కువ ఉంటుందండి. లేదంటే డాక్టర్ చెప్పినట్టు కొన్ని క్యాన్సర్స్ ఉంటాయి, రెటినోబ్లాస్టోమా ఉంటాయండి. సో కంటి లోపల మనం దేనివల్ల చూపు తగ్గిన అనేది మనం తెలుసుకోవాలంటే, సో వీ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ థింగ్ కాల్డ్ అస్ కాంప్రహెన్సివ్ ఐ ఎగ్జామినేషన్. అంటే పై రెప్పల నుంచి వెనకాల కంటి నరం వరకు A to Z మనము ఎగ్జామిన్ చేస్తే మనకి ప్రాబ్లం ఏంటని తెలుస్తుంది. సో ఇప్పుడు గ్లాకోమా ఉందనుకోండి, గ్లాకోమా సర్జన్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. ఆక్లోప్లాస్టీ ప్రాబ్లం అంటే ఆక్లోప్లాస్టీ. స్క్వింట్తోని చూపు తక్కువ ఉందంటే పీడియాట్రిక్ ఆఫ్థల్మాలజిస్ట్ విల్ టేక్ కేర్ దట్. మనం ప్రాబ్లం ఏంటనేది మనం రికగ్నైజ్ చేయాలి అంటే, సో జనరల్గా మనము పిల్లలకి వాళ్ళు చెప్పలేరు కాబట్టి వాళ్ళు చూస్తున్నారా, ఏమైనా బొమ్మలు పట్టుకొని ఆడుకుంటున్నారా, దాంతో వెరీ సటిల్ సైన్స్తో వాళ్ళు చెప్పగలుగుతారు. కనిపిస్తుంది, కనపడలేదు. మదర్ వస్తారు రూమ్కి, మదర్ దూరం నుంచి ఉంటారు, దగ్గరకు వచ్చే వరకు పిల్లల దగ్గర రియాక్షన్ ఉండదు. సో వీ కెన్ సే దట్ అలా కొంచెం ఏమైనా ఉండొచ్చు అని. సో జనరల్లీ అయితే మనం 4 to 6 ఇయర్స్కి ఒకసారి పిల్లలకి ABCDలు వస్తే అప్పుడు మనం చెప్పి ఎగ్జామిన్ చేయగలుగుతాం. లేదు మనకి డౌట్ ఉంది, మెల్లకన్ను ఉంది అనుకోండి, మనకి పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో కూడా మనం విజన్ చెక్ చేసే టెక్నిక్స్ ఉన్నాయి. సో మన డాక్టర్ పీడియాట్రిక్ సర్జన్ విల్ టాక్ అబౌట్ ఇట్. రే చీకటి అనేది 2-3 థింగ్స్ వల్ల అండి. ఫస్ట్ ఏంటంటే, పుట్టుకతో నరంలో బలం తక్కువ ఉందనుకోండి,
మనం ఏం చేసినా దానికి ట్రీట్మెంట్ ఏముండదు అండి, ఎందుకంటే నరం డెవలప్మెంటే ప్రాబ్లం అది. సో నరాన్ని మనం డెవలప్ చేయడానికి అయితే ఏముండదండి, ఏముండదు. అదే కొన్ని క్యాటరాక్ట్స్లో మనకి నైట్ విజన్ బ్లర్ ఉంటుంది, అట్లాంటి వాటికైతే వీ కెన్ ట్రీట్. అట్లేమి రీప్లేస్ చేసేది మనం ఉట్టి నల్లగుడ్డు అండి. నల్లగుడ్డు ఈజ్ అన్ దాంట్లో నరాలు ఏముండవు, కంటి మీద దెబ్బలు తగిలినా మచ్చలు పడినా కూడా దాని గురించి మనం ఏమన్నా చనిపోయిన వాళ్ళకి గుడ్డు పెట్టవచ్చు. కానీ ఇట్లా నరంలో ప్రాబ్లం ఉండి గ్లాకోమాతోని కానీ రెటీనా ప్రాబ్లం ఉండి కానీ మనము నరంలో రీప్లేస్ చేయడం కానీ అట్లాంటి సర్జరీ అయితే లేదండి. ఉట్టి నల్లగుడ్డు మాత్రమే మనం రీప్లేస్ చేయగలుగుతాం. అవునండి, అవునండి, దూరం దృష్టి దగ్గర దృష్టి. సో జనరల్గా ఏంటంటే 40 సంవత్సరాల తర్వాత రీడింగ్ ప్రాబ్లం వస్తుంది. ఓకే, అప్పటి వరకు అయితే ఓన్లీ డిస్టెన్స్ ప్రాబ్లం ఉంటుంది. డిస్టెన్స్ అండ్ నియర్ రెండు సేమ్ పవర్ ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు మనకు వచ్చిన అడ్వాన్స్ లెన్సెస్లో ఈడ్ ఆఫ్ లెన్సెస్, ట్రైఫోకల్ లెన్సెస్ ఉన్నాయి. ఒకవేళ నాకు దూరం చూపుకి దగ్గర చూపుకి ఇబ్బంది అవుతుంది, నేను అద్దాలు పెట్టుకోదలుచుకోలేదంటే వీ కెన్ హ్యావ్ ఏ సర్జరీ కాల్డ్ ఎస్ క్లియర్ లెన్స్ ఎక్స్ట్రాక్షన్. కంట్లో ఉన్న న్యాచురల్ లెన్స్ తీసేసి మనము ట్రైఫోకల్ లెన్స్ అన్న ఈడ్ ఆఫ్ లెన్స్ అన్న ఇస్తాం. సో అది దూరం, ఇంటర్మీడియట్ డిస్టెన్స్ అండ్ నియర్ డిస్టెన్స్ 3 కవర్ చేస్తుంది. సో మనము ఒకసారి ఆ సర్జరీ చేసుకున్నామంటే మనకి నెక్స్ట్ సర్జరీ తర్వాత మనం అద్దాలు పెట్టుకోవాల్సిన అవసరం ఏమి ఉండదండి. సో మనకి డిపెండ్స్ అపాన్ టైప్ ఆఫ్ లెన్స్ ఇవి చూస్ అండి. దానిలో డిఫరెంట్ ఇండియన్ లెన్సెస్ ఉంటాయి, అడ్వాన్స్ లెన్సెస్ ఉంటాయి. మనకి ఏ లెన్స్ సూట్ అవుతుంది అనేది ఒకసారి ఎగ్జామిన్ చేసిన తర్వాత టోరిక్ లెన్స్ పడుతుందా లేదా, లేదా రెటినా ప్రాబ్లం ఉందా లేదా అన్నీ చూసిన తర్వాత మనకి ఎగ్జాక్ట్గా మనం చెప్పగలుగుతామండి. సో మినిమం టు మ్యాక్సిమం అంటే ఇట్ విల్ బి అప్రాక్సిమేట్లీ 1 lakh per eye అండి. లెన్సెస్లో 2 types అండి. ఇప్పుడు మనం చెప్పిన లెన్స్ ఏంటంటే కంటి లోపల పెట్టే లెన్స్ అండి, దట్ ఈస్ పర్మనెంట్ లెన్స్, లోపలే ఉంటుందండి. దాంతో కుకింగ్తో అట్లా ఏం ప్రాబ్లం లేదండి. బయట పెట్టుకునే కాంటాక్ట్ లెన్స్లో కూడా నార్మల్ కుకింగ్ చేసుకుంటే ఏం ప్రాబ్లం లేదండి. మనకి కుకింగ్ చేస్తుంటే ఆయిల్ కానీ హాట్ వాటర్ కానీ కంట్లో పడితే అప్పుడు ప్రాబ్లం, కానీ నార్మల్ డే టు డే యాక్టివిటీస్ కాంటాక్ట్ లెన్స్ పెట్టుకొని చేసుకోవచ్చు అండి. దెర్ ఇస్ నో ఇష్యూ. దాంట్లో కూడా అడ్వాన్స్ వచ్చాయండి, దాన్ని హైడ్రోజెల్ లెన్సెస్ అంటారు. సో దాని టైం అనేది అట్లీస్ట్ 12 to 13 hours కూడా మనం కాన్స్టెంట్గా పెట్టుకోవచ్చు. ఓల్డ్ స్టైల్ మంత్లీ డిస్పోజబుల్స్ అవి అయితే మనము వీ హ్యావ్ టు 8 hours అదా తీసి మళ్ళీ బాక్స్లో పెట్టుకొని గ్లాసెస్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్, మీరు మంచి క్వశ్చన్ అడిగారండి. సో వాసన్ ఫిలాసఫీ ఏంటంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, మాకు రెటినా సర్జరీ కావాలనుకుంటే ఇక్కడ రెటినా సర్జరీ లేదు, మెయిన్ బ్రాంచ్కి వెళ్ళాలి అని ఉంటుందండి. కాకపోతే వాసన్ ఫిలాసఫీ ఈజ్ ఎవ్రీ బ్రాంచ్ ఈజ్ ఏ టెరిషరీ బ్రాంచ్. అంటే ఏ బ్రాంచ్ ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్లో 7 branches ఉన్నాయి. ఎవ్రీ బ్రాంచ్ హ్యాస్ రెటినా సర్జరీ డిపార్ట్మెంట్, ఎవ్రీ బ్రాంచ్ హ్యాస్ ఫేకో సర్జన్, ఎవ్రీ బ్రాంచ్ హ్యాస్ కాంప్రహెన్సివ్ ఎగ్జామినేషన్, అండ్ ఎవ్రీ బ్రాంచ్ హ్యాస్ పీడియాట్రిక్ అండ్ విజిటింగ్ పీడియాట్రిక్ అండ్ ఆక్యులోప్లాస్టిక్ సర్జన్స్ అండి. సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సోమాజిగూడకి వెళ్ళాలనుకోండి, వెళ్ళడానికి 2 hours, రావడానికి 2 hours పడుతుంది కదా. సో సేమ్ థింగ్ అక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదండి, బికాస్ మన దగ్గర 1 roof కింద వీ హ్యావ్ ఎవ్రీథింగ్.